బ్రోకోలీ పరోటా తింటే ఆలు పరోటా లాగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆకాశంలోకి ఎగిరిపోకుండా ఇక్కడే భూమి మీద ఉంటుంది. నాకైతే రెగ్యులర్ బ్రోకోలీ కర్రీ కంటే ఈ పరాటా స్టైల్లో తింటే మోర్ టేస్టీ ఫీలింగ్ అనిపించింది. వీక్లీ 2 times అని చేసుకొని తింటే సూపర్ హెల్దీగా ఉంటారు. 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు కలిపి వాటర్ పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఇది హోల్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, రిఫైన్డ్ పిండి కాదు. నేను వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ని రీప్లేస్ చేశాను. దాని వల్ల హెల్త్ బాగోవడమే కాకుండా వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. పిండి కలుపుకున్నాక ఒక 20 నిమిషాలు సైడ్ కి పెట్టేయండి. బ్రోకోలీ స్టఫ్ రెడీ చేసుకుందాం. బ్రోకోలీలో కాల్షియం ఉంటుంది. దీని వల్ల బోన్స్ స్ట్రాంగ్ అయితే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకైతే బ్రోకోలీ అస్సలు ఇష్టం ఉండేది కాదు, చేదుగా ఉంటుంది, యాక్ అనుకునేదాన్ని. బట్ ఈ స్టైల్లో చేసుకున్నాక ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. దీంట్లో ఉండే ఫైబర్, లో క్యాలరీస్ మీకు వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. బ్రోకోలీని పీసెస్ గా కట్ చేసుకున్నాక నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి. పరాటాలో స్టఫ్ లా పెట్టడానికి గ్రేట్ చేయాలి. ఇలా గ్రేటర్ తో గ్రేట్ చేస్తే పరాటా డిన్నర్ టైం కాకుండా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మనం ఎప్పుడు హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్ వర్క్ చేయాలి. సో నేను ఇలా కాకుండా మిక్సీలో వేస్తాను. డ్రై పౌడర్స్ చేసే మిక్సీ జార్ లో కొంచెం కొంచెం వేసి జస్ట్ ఒక రౌండ్ తిప్పేసి తీసేయాలి. పేస్ట్ లో అయిపోకుండా బరగ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం స్పైసెస్ యాడ్ చేద్దాం. వేడి వేడి ఆయిల్ లో లో ఫ్లేమ్ పెట్టుకుని జీరా, 1/2 స్పూన్ అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి ఇందులో గ్రేటెడ్ బ్రోకలీ కలపాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి అటు ఇటు తిప్పి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేయండి. స్టఫింగ్ రెడీ. ఇప్పుడు చపాతీ పిండిని 4 బాల్స్ లో రెడీ చేసి రౌండ్ గా పామాక ఇందులో స్టఫింగ్ వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, నేను మాత్రం ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే నాకు వెజిటబుల్స్ ఎక్కువ తినాలని అనుకుంటున్నా కాబట్టి. ఏందో 100 ఏళ్ళు బతికేద్దాం అని కోరిక. దీన్ని 4 వైపుల నుండి ఇలా మూసేసి చేతిలో వేసి పరాటా లాగా మెల్లగా పాముకోవాలి. గట్టిగా హ్యాండిల్ చేయకండి, స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. సో జాగ్రత్త. ఇప్పుడు పెనం మీద పరాటా పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. నేను ఇది కాల్చేటప్పుడు లైట్ గా ఆయిల్ వేస్తున్నాను, ఆడియన్స్ కోసం మాత్రమే. జనరల్ గా నేను ఇంట్లో ఆయిల్ వాడడం మానేశాను. నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే, స్టే అవే ఫ్రమ్ ఆయిల్. ఫ్యాట్ కోసం నట్స్ తింటున్నాను, కానీ ఇప్పుడు ఆయిల్ లేకుండా చేస్తే జనాలు భయపడతారని కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగే పరాటాలన్నీ చేసుకుని పెరుగులో ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కొంచెం పెరుగు పచ్చళ్ళ చేసుకుని మీకు నచ్చితే పికిల్ కూడా వేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది టేస్ట్. నేను ఇక్కడ సోయాతో చేసిన పెరుగు యూస్ చేస్తున్నాను. పరాటా డైరెక్ట్ గా తింటే కొంచెం చేదుగా అనిపిస్తుంది, కానీ ఈ పెరుగు పచ్చడి సపోర్ట్ తో తింటే చేదు కవర్ అయిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నా వెయిట్ లాస్ జర్నీ తెలియాలంటే లెఫ్ట్ లో వీడియో చూడండి. హౌ నాట్ టు డై అంటే ఎర్లీగా చచ్చిపోకుండా ఉండాలంటే ఏమేమి తినాలి తెలుసుకోవాలంటే రైట్ లో వీడియో చూడండి. నా వీడియోస్ వల్ల మీ లైఫ్ లో ఏమైనా చేంజ్ వస్తుంది అనుకుంటే బీ హ్యాపీ విత్ భవానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా, బై బై.